నమస్కారం. ఈరోజు మనం ఒక అసాధారణ వ్యక్తి జీవితంలోకి తొంగి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా పూలపాక అనే చిన్న ఊరు. అక్కడ తెలుగు పంతులుగా పనిచేసే సారంగం కథ ఇది. ఆయనకు సైన్స్ అంటే ఒక రకమైన పిచ్చి అనుకోవచ్చు. కొత్తవి కనిపెట్టాలని బలమైన కోరిక. మరి ఈరోజు మన విశ్లేషణకు ఆధారమేంటి? మన దగ్గర ఆయన గొంతుతో, ఆయన సొంత అనుభవాలతో రికార్డైన కొన్ని పాత ఆడియో టేపులున్నాయి. వాటి ఆధారంగానే మాట్లాడుకుందాం. అంటే ఒక మారుమూల పల్లెటూరి తెలుగు మాస్టారు ఊరి జనం దృష్టిలో పిచ్చోడు అన్న దగ్గరనుండి అవును, అక్కడ్నుండి మద్రాసు సైన్స్ ఎక్స్పోకి ఆహ్వానం అందుకునే వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది, మధ్యలో ఎదురైన సవాళ్లేంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం. సరే, మొదట పూలపాకలో ఆయన పరిస్థితి ఎలా ఉండేదో చెప్పండి. తెలుగు మాస్టార్ కదా, మరి సైన్స్ ప్రయోగాలంటే ఊళ్ళో వాళ్ళ స్పందన? ఆ టేపుల్లో వింటుంటే అది కేవలం ఎగతాళి మాత్రమే కాదనిపిస్తుంది. అంటే వాళ్లకదంతా కొత్త గదా, వాళ్ల ఆలోచనలకు భిన్నంగా ఈ ప్రయోగాలు చేస్తుంటే సహజంగానే ఒక అపనమ్మకం, బహుశా కొంచెం భయం కూడా ఉందేమో. అంటే చిన్న చిన్న వస్తువులతో ఏదో చేస్తుంటే పిచ్చోడు అనేవారట. కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుని ఇంట్లో మాట్లాడదామని ప్రయత్నిస్తే అక్కడ కూడా నవ్వుల పాలయ్యారట. ఆయన మాటల్లోనే మామూలు రచ్చ కాదు అని చెప్పుకున్నారు. ఓ, అంటే ఆయన ప్రపంచం వేరు, ఊరి వాళ్ల ఆలోచనలు వేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జీవితంలో అసలు మలుపు ఎలా వచ్చింది? ఆ అగ్ని ప్రమాదం గురించి చెప్పండి. అది స్కూల్ ఫంక్షన్లో జరిగింది. పిల్లలు నాటకం వేస్తున్నారు. స్టేజ్ మీద అనుకోకుండా నిప్పంటుకుంది. అయ్యో! అందరూ భయంతో అరుస్తుంటే సారంగంగారు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చారట. ఆయన అప్పటికే ప్రయోగాత్మకంగా తయారు చేసుకున్న ఫ్లేమ్ రిటార్డెంట్ పౌడర్, అంటే మంటలను ఆపే పొడి అనుకోవచ్చు, అది ఒంటికి పూసుకుని మంటల్లోకి దూకి పిల్లల్ని బయటకు తీసుకొచ్చారు. అద్భుతం! అంటే ఆయనే స్వయంగా ఎగతాళి చేసిన వ్యక్తే హీరో అయ్యారన్మాట. ఆ పౌడర్ గురించి ఏమైనా వివరాలున్నాయా టేపుల్లో? ఫార్ములా లాంటి వివరాలు లేవు, కానీ బహుశా సులభంగా దొరికే వాటితోనే చేసుండొచ్చు. ఎందుకంటే ఆయన ప్రయోగాలెక్కువగా అక్కడున్న వస్తువులతోనే చేసేవారు. కానీ ఆ సంఘటనతో అందరి దృష్టి ఆయనపై పడింది. ముఖ్యంగా వాళ్ల హెడ్ మాస్టర్ గారు ఆయన ప్రతిభను గుర్తించారు. అంటే ఆ సంఘటనే ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టిందా? మరి మద్రాసు ఆహ్వానం ఎలా వచ్చింది? సరిగ్గా అదే. హెడ్ మాస్టర్ గారు సారాంగానికి చెప్పకుండానే ఆయన డైరీలోని వివరాలు, ఈ పౌడర్ ప్రయోగం గురించి మద్రాసు సైన్స్ ఎక్స్పో వాళ్లకి రాశారు. ఓ, సారంగానికి తెలియకుండానేనా? అవును. వాళ్లకా ప్రయోగం చాలా కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది. దాంతో ప్రయోగాన్ని వచ్చి ప్రదర్శించమని ఆహ్వానిస్తూ అధికారికంగా ఒక ఉత్తరం పంపారు. అది నిజంగా ఊహించని మలుపు. అప్పటిదాకా ఎగతాళి, ఇప్పుడు ఏకంగా మద్రాసు నుంచి ఆహ్వానం. సారంగం ఎలా ఫీలై ఉంటారు? ఆయన ఆనందానికి హద్దుల్లేవట. ఆ టేపుల్లో ఆ ఉద్వేగం మనకు తెలుస్తుంది. వెంటనే హెడ్ మాస్టర్ ప్రోత్సాహంతో మరుసటి రోజే మద్రాసు వెళ్లడానికి సిద్ధమయ్యారు. రాత్రంతా మేలుకొని ఆ పౌడర్ను మళ్లీ తయారు చేసుకున్నారు. అవసరమైన కాగితాలు సర్దుకున్నారు. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకుంటున్న టైంలోనే అసలు కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడే కథనం ఉత్కంఠగా మారుతున్నట్టుంది కదా. ఏమైంది తర్వాత? అవును, ఇక్కడే విధియాన్ని పరీక్షించడం మొదలుపెట్టింది. తెల్లవారుజామున రైలందుకోవాలి. అలారం పెట్టుకోవడంలో చిన్న పొరపాటు. 5 గంటలకు బదులు 4 అని తప్పుగా పెట్టారు. ఓ నో! లేచేసరికి టైం దగ్గర పడింది. హడావిడిగా తయారవుతుంటే ఆయన ఇంట్లో పెంచుకునే పిల్లి అయ్యో! కష్టపడి తయారుచేసిన పౌడర్ను కింద పడేసి చాలా వరకు పాడు చేసేసింది. అయ్యయ్యో, పాపం! మరి ప్రయోగానికి పౌడర్ లేకుండా ఎలా? ప్రయాణం ఆపేశారా? లేదు. అదృష్టవశాత్తు ముందు చూపుతో కొద్దిగా పౌడర్ను వేరేగా దాచుంచారట, అత్యవసరానికి పనికొస్తుందని. దాంతోనే ఉన్నంతలో సర్దుకొని హడావిడిగా రైల్వే స్టేషన్కు బయలుదేరారు. శ్రీకాకుళం రోడ్డు నుండి వాల్తేరుకు ప్యాసింజర్, అక్కడ నుండి మద్రాసుకు మెయిల్ ఎక్స్ప్రెస్. రాత్రంతా సరిగా నిద్రలేదు కదా, దాంతో రైలు ఎక్కగానే గాఢనిద్రలోకి జారుకున్నారు. పాపం, అలసిపోయి ఉంటారు. మరి మద్రాస్ చేరాక అంతా సవ్యంగా జరిగిందా? అక్కడే అసలైన విషాదం ఎదురుచూస్తోంది. మద్రాసుకు ఇంకా సుమారు 14 గంటల ప్రయాణముందనగా మెలకువ వచ్చింది. చూసుకుంటే తన పక్కన పెట్టిన బ్యాగ్ లేదు, మాయమైంది. బ్యాగ్ పోయిందా? అయ్యో, అందులో ఏముందాయ్? డబ్బులు, బట్టలు మాత్రమే కాదు, ఆయన జీవితాన్నే మార్చబోయే ఆ సైన్స్ ఎక్స్పో ప్రయోగం వివరాలున్న డాక్యుమెంట్లు, అతి కష్టమీద మిగిల్చిన ఆ కొద్దిపాటి ఫ్లేమ్ రిటార్డెంట్ పౌడర్ అన్నీ ఆ బ్యాగ్లోనే ఉన్నాయి. అంటే సర్వం కోల్పోయినట్లే కదా. ఎన్నో అవమానాలు, అడ్డంకులు దాటి గెలుపు ముంగిట నిల్చిన క్షణంలో ఇలా జరగడమా?
ఒక సామాన్య తెలుగు మాస్టరు ప్రపంచం ముందు తన ఆవిష్కరణతో నిలబడబోయే సమయంలో ఈ దొంగతనం ఆయన్ని ఎంత నిస్సహాయ స్థితిలోకి నెట్టుంటుందో ఊహించడానికే కష్టంగా ఉంది. నిజమే. ఇది చాలా ఆలోచింపజేస్తుంది. ఒక లక్ష్యం కోసం అంతలా కష్టపడి విజయం అంచున ఉన్నప్పుడు ఇలాంటి ఊహించని ఆటంకం వస్తే అది మనిషి సంకల్పాన్ని ఎంతలా పరీక్షిస్తుంది కదా. ఆ క్షణంలో అంతా పోయింది అనిపించినప్పుడు సారంగం ఎలా స్పందించుంటారు? ఆ దొంగిలించబడిన బ్యాగ్, అందులోని ఆ ప్రయోగం వివరాలు ఏమయ్యాయి? బహుశా ఆయన టేపుల్లోనే ఆ తర్వాత ఏం జరిగిందో ఉందేమో. ఆ ప్రయాణంలో ఆయనకు కనిపించిన ఒక మిడుగురు పురుగు గురించి తర్వాత ప్రస్తావిస్తారు. దాని వెనక ఏమైనా కథ దాగి ఉందేమో చూడాలి.